అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను 25,000 కిలోమీటర్ ట్రిప్లో ఉన్నాను భారతదేశ యాత్రలో. ఇందులో భాగంగా నేను దిగా అనే ఒక ఊరికి వచ్చాను. నాకు రొయ్యలు తినడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వెళ్ళి. సో సముద్రంది మాత్రం మామూలుగానే ఉంటుంది, చెరువులో రొయ్య ఉంటుంది కదా, అవన్నీ మొత్తం హెచ్చరీస్లో మొత్తం ప్రాసెస్ చేసి అవన్నీ డెవలప్ చేసి మొత్తం అంతా రైతులకు ఇస్తూ ఉంటారు. సో మనం చెరువులు చూస్తూ ఉంటాం కదా, ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ ఇక్కడ చెరువులు బాగా ఉంటాయి. సో దానికి సంబంధించి రొయ్య అనేది పిల్ల డెవలప్ చేసి ఇస్తారు. అది ఎక్కడ అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్న నేను, ఇది వెస్ట్ బెంగాల్లోని ఒక హెచ్చరీ. ఇది మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వారిదే. ఇక్కడ డెవలప్ చేస్తున్నారు, సీడ్ డెవలప్ చేసి రైతులకు ఇస్తున్నారు. సో ఈ ప్లాంట్ ఈరోజు ఎట్లుంటుందో మొత్తం అంతా విజిట్ చేసి చూద్దాం. ఇంకా ఇదే బెంగాల్ హ్యాచరీస్ అని చెప్పేసి ఆనంద్ గ్రూప్ వాళ్ళది. దీని పర్మిషన్ ఇచ్చిన మేనేజర్ గారికి అండ్ రాము అన్నయ్య గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం వెళ్ళడం వల్ల మనం నీట్గా లేకపోతే అది సీడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో అడగడంతోనే మాకు పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వెళ్దాం ఇంకా ప్లాంట్లోకి. సముద్రం నుంచి వచ్చిన వాటర్ని ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్యూరిఫికేషన్ చేసుకుంటూ రొయ్యలు డెవలప్ కావడానికి సరిపోయినంత pH లెవెల్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఒక ప్లాంట్ కూడా ఉంది మనకి. సో ఆ ప్లాంట్ వరకు కూడా వెళ్ళి తీసే ప్రయత్నం చేద్దాం. ఇవి ఉన్నాయిగా ట్యాంకులు, ఈ పెద్ద పెద్ద ట్యాంకులైనా మొత్తం వాటర్ స్టోరేజ్ కంటైనర్స్, ఇవన్నీ. వెళ్ళిపోదాం ఇంకా లోపలికి ప్లాంట్ చూడడానికి. హాయ్ సార్ వాళ్ళ బాబు. స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళేసి వచ్చినావా? అన్నం తిన్నావా? అంత బాగేనా? మా ఇంటికి వస్తావా? స్కూల్ అయిపోయినాక వస్తావా? దా వచ్చేయి. సార్ వాళ్ళ బాబు ఇక్కడ ఉన్నాడు. సారు మన కోసం పర్మిషన్ తీసుకొచ్చిండు సారు ఇది విజిట్ చేయడానికి. సో ఇంకా వెళ్దాం ఇంకా లోపలికి. వాటర్ ట్యాంకులు అయితే మామూలుగా లేవు, ఇవన్నీ పెద్ద స్విమ్మింగ్ పూల్లా ఉన్నాయి. సో ఈ ప్లాంట్లోకి వాడడానికి కావాల్సిన వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నెమ్మదిగా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి. అండ్ ఇప్పుడు ఆ ప్లాంట్లోకి వెళ్తున్నాం మనం. ఒకటి ఫుల్ అయింది అండ్ ఇంకొకటి కూడా ఫుల్ చేస్తున్నారు. చూడండి సముద్రం వాటర్ ఎంత కలర్గా ఉన్నాయో. వెళ్ళిపోదాం ఇంకా ప్లాంట్లోకి. మనం ప్రజెంట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఉన్నాము. ఈ ప్లాంట్లో వచ్చేసి సముద్రం నుంచి వచ్చే నీరుని ప్రాసెస్ చేసి అందులోని ఉప్పు శాతాన్ని తగ్గించి రొయ్యలు అయితే ఎందులో అయితే సర్వైవ్ అవుతాయో అంతవరకు వీటిని శుద్ధి చేసి రొయ్యల ప్లాంట్లోకి వాడుతున్నది. వాటర్ ప్లాంట్ చాలా పెద్ద ప్లాంట్, చాలా బాగుంది. ఇంత పెద్ద వాటర్ ప్లాంట్ అయితే మనం ఎక్కడ చూడలేదు. చూడండి మొత్తం అంతా చాలా బాగుంది ప్లాంట్ అయితే. సముద్రం వాటర్ వచ్చి ఇక్కడ ఫిల్టర్ అయ్యి లోపలికి వెళ్తుంది. ఎన్ని రోజులు పిల్లలు ఫస్ట్ అంటే వచ్చినాయి, రీసెంట్గా వచ్చినాయి. ఇవి ఇప్పుడే వచ్చిన పిల్లలంట. సో వీటి కోసం టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇట్లా కవర్ కప్పి చాలా టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలంట వీటి దగ్గర. అండ్ ఎప్పుడు వాటికి టెంపరేచర్ మెయింటైన్ చేసేలా, అంటే ఒక్కొక్క సీజన్లో వాటర్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందుకోసం ఇట్లా పెట్టి హీటింగ్ చేసి వాటర్ అనేది అందులోకి పంపిస్తూ ఉంటారంట. ఎందుకంటే ఖచ్చితంగా ప్రాన్ మంచిగా గ్రోత్ కావాలంటే దానికి తగిన టెంపరేచర్, తగిన ఫుడ్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలంట. సో ఇవన్నీ ఇప్పుడు బేబీ అండ్ ఇవి హీట్ కావడానికి ఇక్కడ మొత్తం సిస్టమ్ అంత ఉంది. ఈ గ్యాస్ సిస్టమ్తోనే మొత్తం అక్కడ వాటర్ హీట్ చేసి దానికి తగినంత టెంపరేచర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్లాంట్లో. అండ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ. చూడండి చాలా సిలిండర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వాటర్ అనేది హీట్ చేస్తారు. హీట్ చేసేసి మొత్తం ప్లాంట్లోకి పంపించడం. ఈ ప్లాంట్కి హైలైట్ ఇది, 2 ఆవులను పెంచుతున్నారు. నాకు చూడడంతోనే బాగా అనిపించింది. ఒకటి నల్ల ఆవు, ఇంకోటి బ్రౌన్ కలర్ది. చాలా బాగున్నాయి ఆవులు. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇవి బేబీ ప్రాన్ కన్నా కొంచెం డెవలప్డ్ స్టేజ్. ఇవి వాటి నుంచి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇట్లా ఆ పరదలు తీసేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా పెంచడం జరుగుతుంది వీటిని. ఇప్పుడు మనం ఈ ప్రాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఎంత చిన్నగా ఉంటుందని చెప్పేసి. చాలా సూక్ష్మంగా ఉంటుందంట, కనిపించకుండా. గమనిద్దాం మనం ప్రాన్ కనబడుతుందా లేదని చెప్పేసి. ఇందులో చూస్తే మీకు కనిపించట్లేదు, చిన్నగా కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉన్నట్టు కనబడుతుంది. ఇంకా మనం డీప్ అబ్జర్వ్ చేద్దాం పక్కకి వెళ్ళి, కనిపిస్తుందా లేదా. అంత చిన్నగా ఉన్నాయి పిల్లలు, మనకు కనబడనంత. సో చూసే ప్రయత్నం చేద్దాం మళ్ళీ వేరే దగ్గర నుంచి వెళ్ళి. సార్ తీస్తున్నాడు, తీసి చూపిస్తా అని చెప్పేసి అన్నాడు.
మొత్తం ఇంట్లో చాలా పిల్లలు ఉన్నాయంట. అవి ఎట్లున్నాయో తీసిన తర్వాత చూద్దాం. మనకు కనిపించట్లేదు ఫోన్లో సరిగ్గా చూస్తే. చూపించే ప్రయత్నం చేస్తున్నా, బట్ అది కనిపించట్లేదు. చూడండి మొత్తం ఇంట్లో ఎన్ని ఉన్నాయో అందులో కొంచెం తీయడానికి ట్రై చేస్తున్నాడు సారు. చూద్దాం ఇంకా. సో తీసి ఇప్పుడు ఒక బకెట్ వేయడం జరిగింది. ఇవన్నీ కొంచెం అయిపోయిన బ్యాచ్ కాబట్టి ఈ మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసారు. మళ్ళీ కొత్త బ్యాచ్ షిఫ్ట్ చేయడానికి. ఇందులో ఉన్నాయి, ఇందులో చూడండి, ఇందులో లేవు. మళ్ళీ ఇప్పుడు ఇందులో కొత్త బ్యాచ్ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అట్లనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ ఇచ్చుకుంటూ, ఫుడ్ ఇచ్చుకుంటూ అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ప్రాన్ కేసే ఫుడ్. ఆ బేబీ ఉన్నాయి కదా, ఆ బేబీ తినాలంటే, సర్వైవ్ కావాలంటే ఫుడ్ కావాలి కదా. సో ఇక్కడ కూడా ఒక ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్లో ఫుడ్కు సంబంధించి మొత్తం ప్రాసెస్ చేసి వాటికి పెట్టేసి వాటిని గ్రో చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఏమాత్రం మిస్టేక్ చేసినా కూడా మొత్తం ప్రాన్ అంతా ఆ బ్యాచ్ అంతా పాడైపోతుంది. సో ఈ ఫీడ్కి సంబంధించిన మొత్తం అంతా ఇది ఇంకొక సెక్షన్. అంటే ఇట్లాంటి సెక్షన్స్ చాలా ఉన్నాయి ఇందులో. చూద్దాం ఇంకా. ఇందులో అయితే ఏం కనిపించట్లేదు, మీకు చూస్తే అయితే ఏం కనిపించదు. ఇంకా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా, అసలు కనబడట్లేదు. ఇప్పుడు చూసుకుంటే ఈ మంచి వాటర్ ప్యాకింగ్ చేస్తున్నారు. మంచి వాటర్ కవర్లు వేసి అందులో ప్రాన్ వేసి ప్యాకింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు అందరూ. చూద్దాం మనం ఇప్పుడు ఎట్లా ప్యాక్ చేస్తారు అనేది, ఎట్లా కౌంట్ చేస్తారు అనేది మనకు తెలియదు కదా. సో ఫైనల్గా బేబీ ప్రాన్ అయితే ప్యాకింగ్ జరుగుతుంది. సార్ కౌంటింగ్ చేసే ప్రాసెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా ఒక్కొక్క స్పూన్తోని అందాదగా, అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా రెగ్యులర్గా, అట్లా ప్యాక్ చేసి ఇందులో మొత్తం అంతా ఆక్సిజన్ ఫిల్ చేస్తున్నారు. చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్ అని అంటే, ప్యాక్ చేసేస్తున్నారు డైరెక్ట్ ఆక్సిజన్ ఫుల్ చేసి. ఇవి ఇప్పుడు చెరువు దగ్గరికి పోయేరాక సర్వైవ్ అవుతూ ఉంటాయి, ప్రాబ్లం ఏం రాదు. నేను షాక్ అయిపోయినా. ఆ స్పూన్తో వేస్తున్నాడు సారు. అంటే వాళ్ళకి కౌంట్ చేసిన దాంతో సమానం, అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు. ఒక్కొక్క దాంట్లో 1500 నుంచి 2000 వరకు బేబీ ప్రాన్ ఉంటుందంట. కొన్ని సెకండ్స్లోనే కట్టేసారు. ఎంత ఫాస్ట్ ఉన్నారు వర్కర్స్ అంటే వీళ్ళు, చాలా ఫాస్ట్ ఉన్నారు. చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది కవర్లలో కనిపిస్తే మనకు చిన్నగా. చూడండి ఏదో డస్ట్ తిరుగుతున్నట్టు కనబడుతుంది కదా, ఇవే ప్రాన్, బేబీ ప్రాన్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చూడడంతో. ప్లాంట్ ఓపిక్గా సమాధానం చెప్పుకుంటూ మాకు మొత్తం అంతా చూపించడం జరిగింది సార్. ప్లాంట్ అడగడంతోనే పర్మిషన్ ఇచ్చారు మాకు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే ఇట్లాంటి వాటిలోకి అసలు అలౌ చేయరు, ఎందుకంటే బయట అక్కడిక్కడ తిరిగి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. అన్న కూడా వీడియో తీసుకుంటున్నాడు. నేనైతే షాక్, అంత చిన్న కవర్లో అన్నీ పడతాయని చెప్పేసి. మొత్తానికైతే సూపర్. ప్లాంట్ విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్లాంట్లో వర్కర్స్ ఏమో స్పీడ్లో ఉన్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళాం. పక్కన మొత్తం గార్డెనింగ్ కూడా సూపర్ ఉంది, ప్రకృతిలో ఉంది ఈ యాక్చరీ మొత్తం. ఈ మామిడికాయలు చూస్తే మాత్రం నాకు నోరు ఊరిపోయింది, తినాలనిపించింది, అంత బాగుంది చెట్టు మాత్రం. అండ్ ఇక్కడ వాటర్ యాపిల్కి సంబంధించిన ఒక చెట్టు ఉంది ఇదే గార్డెన్లో. ఇది ఓవరాల్గా వ్యూ ఆఫీస్ ఇది మొత్తం అంతా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పన చెట్టు కూడా ఉంది. చెట్టుకు మంచిగా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, చాలా కిందికి ఉన్నాయి. తెంపాలనిపించింది కాయ, ఎందుకంటే మా సైడ్ సరిగా ఉండవు. ఇది ఆఫీసు, ఇక్కడనే మనం ప్యాకింగ్ చేసుకున్నాం ఇంతకుముందు. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ మమ్మల్ని అలో చేసినందుకు, రాము సార్కి అండ్ మేనేజర్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియోతో. అండ్ ఫైనల్గా ఓవరాల్ వ్యూ చూద్దాం అనుకుంటున్నాం, అందుకే ఒక బిల్డింగ్ ఎక్కినాం. ఇది మొత్తం ఓవరాల్ వ్యూ. ప్లాంట్ చాలా పెద్దగా ఉంది, ప్లాంట్ మామూలుగా లేదు. ఫైనల్గా హ్యాచరీ, ఇది రొయ్యలు డెవలప్ చేసే హ్యాచరీ. అండ్ ఇది నా వీడియో ఈ రోజుకి. ఈ 25,000 కిలోమీటర్ ట్రిప్లో నా వీడియో ఇది ఈరోజు. అండ్ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.